వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా నెయ్యి, ఘీ, సో ఇది తీసుకుంటే మంచిదేనా? ఎంత తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే? ఎవరైనా తీసుకోకూడదా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. నెయ్యి గురించి కొన్ని రోజుల వరకు తినాలి అన్నారు, కొన్ని రోజులు తినకూడదు అన్నారు, మళ్ళీ ఇప్పుడు తినొచ్చు అని చెప్పారు. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనే వాళ్ళు ఉన్నారు. సో అంటే నెయ్యి తింటే నిజంగానే కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుందా? ఎంత క్వాంటిటీ ఆఫ్ నెయ్యి తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం? నెయ్యిలో కూడా ఆవు నెయ్యి, గేదె నెయ్యి ఇలా ఉంటాయి కదా, ఏది మంచిది? కొన్ని దశాబ్దాల క్రితం అంటే 1940s ముందు భారతదేశంలో ఒకే ఒక్క నెయ్యి ఉండేది. ఒకే ఒక్క నెయ్యి, అంతే. 100 రకాలు ఏమీ లేవు ఇక్కడ. అప్పుడు భారతదేశంలో జనాభా 30 కోట్లు. స్వతంత్రం రావడానికి పూర్వం భారతదేశ జనాభా 30 కోట్లు. అప్పుడు ఉన్నటువంటి సంపద, పశు సంపద 130 కోట్లు. 30 కోట్లకి 130 కోట్లకి ఎంత ఉందమ్మా వ్యత్యాసం? పశువులే ఎక్కువగా ఉండేవి, అంటే వాటి మీద ఆధారపడి మన జీవన విధానం అంతా వెళ్ళేది. అప్పుడు అంటే ఇప్పట్లాగా విపరీతంగా టీలు తాగటం, అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ఈ పన్నీర్లు ఇవి ఏమీ లేవు. పాలు, తర్వాత పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి ఇవే ఎక్కువగా మనకి పౌష్టికాహారంగా వాడేవారు అప్పట్లో. ఒకటే ఒక నెయ్యి, అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి నెయ్యి. మరి ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయి మనకి. వేదంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రమాణ వాక్యం ఉంటుంది. ఘృతం వృద్ధయేతు బుద్ధి. అంటే మంత్రం ముందు వెనక చాలా ఉన్నా మనకు ప్రత్యేకంగా అందులో మధ్యలో తెలిసేది ఏంటంటే ఘృతం తీసుకుంటే బుద్ధి వికసిస్తుంది, జ్ఞానం వస్తుంది అనేది ఉంది. అందుకని వీళ్ళు వెస్టర్న్స్ ఏం చేశారంటే వచ్చిన తర్వాత అప్పటి వరకు విరివిగా వాడుతున్నటువంటి ఘృతాన్ని ఆపించేశారు. బుద్ధి వికసిస్తే నీకు జ్ఞానం ఉందమ్మా, బానిసత్వం కింద నా కింద పనిచేయుగా, తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు వచ్చింది. మనం మన మీద ఎంత ఒత్తిడి తీసుకొద్దాం అనుకున్నా మనం తిరుగుబాటు చేసి వాళ్ళని తరిమేశాం. మేము బానిసలం కాదు, స్వాతంత్రం కోసం పోరాటం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి పశు సంపద. దాన్ని వాళ్ళు తస్కరించడానికి, ఎత్తుకెళ్ళిపోవడానికి ఎన్నో రకాల పన్నాగాలు పండారు. అవన్నీ పక్కన పెడితే వాళ్ళని మనం తరిమేశాం. అయినా సరే వాళ్ళు పెట్టినటువంటి ఆ ఏదైతే చెడు మాటలు ఉన్నాయో మన బుర్రలో ఇంకా నడిపిస్తూ మనల్ని ఇప్పటి వరకు కూడా బానిసలుగా. మళ్ళీ ఇప్పుడిప్పుడే యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలామంది బయటకు వచ్చి ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పడం ద్వారా దాంట్లోంచి బయటకు వచ్చి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తాతయ్యలు, అమ్మమ్మలు వాళ్ళు విపరీతంగా నెయ్యి వాడేవారు. అన్నం వడ్డించారు అంటే కంపల్సరీ నెయ్యి. అసలు నెయ్యి పరిసేచనం కాకుండా తినకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఎంతో కొంత మీరు నెయ్యితో తడిపినటువంటి ఆహారాన్ని స్వాహాకారం చెప్తూ లోపలికి స్వీకరించాలి. అది చాలా ఆరోగ్యదాయకం, మన అరుగుదలను మెరుగుపరుస్తుంది. మనకు కొన్ని మంత్రాలు ఉంటాయమ్మా. మూలాగ్నియే స్వాహ అని ఒక స్పూన్ నెయ్యిని నోట్లో వేసుకుంటాం. చిదాగ్నియే స్వాహ అని ఒక స్పూన్ నోట్లో వేసుకుంటాం. జఠరాగ్నియే స్వాహ అంటే మనకి మూలాగ్ని, మనల్ని నడిపించేటువంటి అగ్ని ప్రజ్వలించడానికి భోజనానికి ముందు ఒక స్పూన్ నెయ్యి నోట్లో వేసుకోవాలి. అలాగే చిదాగ్ని, ఆలోచన శక్తి బాగుండాలి. చిదాగ్నియే స్వాహ ఒక స్పూన్. జఠరాగ్నియే స్వాహ, మన శరీరంలో జఠరాగ్ని ప్రజ్వలించాలంటే కావాల్సింది ఏంటి? ఆవుని, స్వచ్ఛమైనటువంటి ఆవుని వేస్తే అగ్ని ప్రదీపనం బాగుండి అరుగుదల మెరుగుపడుతుంది. ఇప్పుడు ఇవి లేవు, డైరెక్ట్ అన్నం వేసేస్తున్నాం, ప్లాస్టిక్ అరుగుదల లేక ఇబ్బంది పడుతుంది. అందుకని అంటే 3 స్పూన్ల వరకు మీకు ఇక్కడ కొలమానం వచ్చేసింది. 3 స్పూన్ల వరకు మనం తినొచ్చు 3 స్పూన్స్ హ్యాపీగా. అంటే మన వంటకాలన్నీ కూడా చాలా నెయ్యితోనే ఉంటాయి. ఇప్పుడు సున్నుండలు దేంతో చేస్తారు? నెయ్యితోటే చేస్తారు కంపల్సరీ. సున్నుండ అద్భుతమైనటువంటి పౌష్టికాహారం. ఇలా మనం ప్రతిరోజులోనూ రకరకాలుగా కనీసం ఒక 3 నుంచి 5 స్పూన్ల వరకు గీని, అంటే 50 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఒక 25 గ్రామ్స్ తీసుకోవచ్చు హెల్దీ, ఆరోగ్యంగా. ఇది బయట పనులు చేస్తూ మన జీవన విధానంలో పొద్దుటే లెగిసి వ్యవసాయం పనులు కావచ్చు, ఏ పనైనా పనికి వెళ్ళేటువంటి వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటూ నడిచి ఎక్కువ తిరిగేవాళ్ళు 25 ml వరకు గీ తీసుకోవాలి కూడా. ఇక కూర్చుని, అంటే ఇప్పుడు ఏసీ రూమ్స్లో కూర్చుని శారీరక శ్రమ లేని వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకోవాలి. అది అన్నంలో కంపల్సరీ తీసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు, అంటే వాళ్ళు తల్లిపాలు తీసుకుని పెరిగారు, అందులో కూడా అద్భుతమైనటువంటి పోషకాలు ఉంటాయి.
కంపల్సరీ పిల్లలకి, చిన్న పిల్లలకి ఉత్తి అన్నంలో అప్పుడే అన్నం తినిపించడం మొదలుపెట్టుంటారు కదా, ఒక స్పూన్ నెయ్యి వేసి, ఆవు నెయ్యి వేసి కొంచెం ఉప్పు వేసి పెడతారు అంతే. ఉప్పు నెయ్యి ఇంకేం అక్కర్లే, సరిపోతుంది వాళ్ళకి. చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. గురువు గారు, జనరల్గా నీరసం, అలసట ఇది ఎక్కువగా మోస్ట్ కామన్గా వింటూ ఉంటాము. ఏదైనా అండర్లైయింగ్ డిసీజ్ ఉంది, దానివల్ల ఇబ్బంది పడుతున్నారంటే ఓకే, కానీ కొందరు అసలు ఏం ప్రాబ్లం ఉండదు, కానీ నీరసం, అలసట, నిస్సత్తువుగా ఉంటారు. అది ఎందుకు? మీరు అంటే ఇంతకు ముందు నన్ను పరిచయం చేసేటప్పుడు వెజిటేబుల్ థెరపిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ, ఇప్పుడు ఇంకోటి యాడ్ అయింది కదా, లియో డైట్ స్పెషలిస్ట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ క్రియేటర్ అనొచ్చు, దాన్ని బయటికి తీసాం కాబట్టి. అదే దాంట్లో ప్రమాణం ఏంటి అంటే లుక్ యంగర్, లివ్ లాంగర్. అందంగా కనిపిస్తూ ఎక్కువ రోజులు లాంగ్విటీతో బ్రతకడానికి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి డైట్ లియో డైట్, యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. ప్రపంచంలో వస్తున్నటువంటి అనేక రకాల సమస్యలకి డైటే ప్రధానం. అలాంటి ఎక్కడ ఏ ప్రాంతానికి తగ్గట్టుగా ఆ ప్రాంతానికి ఈ డైట్ అన్వయించుకోవచ్చు. అందుకని యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. ఇండియాలో మళ్ళీ మనం డిఫరెంట్ ప్లేసెస్ మారుతాం. అదే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తే యాన్సెంట్ వేదిక్ అమెరికన్ డైట్, వెస్ట్రన్ డైట్ మార్చుకోవచ్చు. ఇది లియో లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. దీంట్లో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నిస్సత్తువ, నీరసం, లేకపోతే ఏదైనా పని చేయాలంటే చేయలేకపోవడం, కాసేపు విశ్రాంతి తీసుకోవడం. దీన్ని మనం ఒక రకంగా చెప్పాలంటే మన్ను తిన్న పాము అంటాం. అలాగే అంటే ఆయుర్వేద శాస్త్రం చెప్తూ ఉంటుంది ఇవన్నీ కూడా. ఈ కదలిక లేకుండా ఉండడం, చేద్దాంలే, పోస్ట్పోన్మెంట్ మెంటాలిటీ. అంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే బ్రెయిన్ ఫాగ్. ఆక్సిజన్ సప్లై సరిగ్గా లేనప్పుడు మనం అక్కడ నుంచి కదలలేము, కదలికలు తగ్గిపోతాయి, శారీరక కదలికలు తగ్గిపోతాయి. దీంట్లో ప్రధానమైనటువంటి కారణం మనసు చాలా ఇబ్బందిగా ఉంది. అది మనకి కనపడదు. మీకు డయాగ్నోస్ చేస్తే రోగాలు ఏమి టెస్టులు ఎక్కడ దొరకవు, కానీ నీరసంగా ఉంటుంది. నాకు చాలా మంది చెప్పారు ఆ ప్రాబ్లం ఉందని. అంటే నీరసంగా ఉన్నప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేస్తే లో బీపీ అంటారు. ప్రతిదానికి భయపడిపోవటం, ఒక ఫియర్ ఫోబియాతో బాధపడుతూ ఉంటారు. ఏదైనా సడన్గా వినకూడనివి విన్నప్పుడు ఈ పరిస్థితి సడన్గా కూలబడిపోవడం, అక్కడ నుంచి కదలలేకపోవడం. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మన లియో డైట్లో మనసు చెడిపోయింది కాబట్టి శరీరం పాడైపోతూ ఉంటుంది. దీంట్లో మనం మన డైట్లో ముఖ్యంగా చేర్చుకోవాల్సింది ఏంటి అంటే గాలి వెలుతురు ధారాళంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసించడం. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్న చోట మనిషి నిస్సత్తుగా ఉంటాడు. అంటే ఆక్సిజన్ ఫ్లో ఉండదు, కార్బన్ డైఆక్సైడ్. అది ఒక రకంగా సెటిల్డ్గా ఒక చోట ఉండడం. అంటే ధ్యానం ఎందుకు చేస్తారు అంటే పరిగెడుతున్నటువంటి ఆలోచనలు నిలువరించడానికి. అలాంటి పరిస్థితులలో ఇది పనిచేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది మిమ్మల్ని స్టిల్నెస్కి తీసుకొస్తుంది. మన ఆలోచనలు పరిగెట్టవు, స్లో అయిపోతాయి. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఒక్కొక్క రకంగా సాధకులకి కొన్ని రకాలుగా మంచిది. ఎందుకంటే శ్వాసని బంధించినప్పుడు లోపల ఉండిపోతుంది, అది ఫ్లో లేనప్పుడు ఆలోచనలు ఏమి ఉండవు, నిశ్చలంగా ఉంటాయి. ఇది మంచిది. కానీ సంసారంలో ఉంటూ ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళకి ఈ స్థితి ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే వాళ్ళ ఊపిరితిత్తులలో బరువు ఎక్కువగా ఉంది, కార్బన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆక్సిజన్ సరిగా సప్లై రావట్లేదు. అది సరిగా రావట్లేదు కాబట్టి బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్ళకపోవడం వల్ల పోస్ట్పోన్మెంట్, చూద్దాం చేద్దాం, కాసేపు విశ్రాంతి తీసుకుందాం, అలసట ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ బ్లడ్లో ఆక్సిజన్ లేకపోవడం ఒక కారణం అవుతుంది, క్వాలిటీ ఆఫ్ బ్లడ్ లేకపోవడం అవుతుంది. అంటే ఇందులో రకాలు ఉన్నాయని చెప్పాను కదా, ఏదైనా వినకూడదు విన్నప్పుడు సడన్గా నీరసించిపోతుంది. ఇది ఇమీడియట్గా కిడ్నీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మనం విన్నాం చెవితో, ఒక దుర్వార్తను విన్న వెంటనే ఇది కిడ్నీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక భావోద్వేగం, బాధ, ఇది కూడా మనిషిని కుంగ తీసేస్తుంటుంది. మనం అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ వీటిని ఎక్కువ ఫేస్ చేయడానికి కారణం ఏంటంటే చూస్తున్నటువంటి టీవీలలో చూస్తున్నటువంటి దృశ్యాలు మనసు మీద ప్రభావాన్ని చూపించి మనల్ని మానసికంగా బలహీనలు చేస్తాం. మనం సెల్ ఫోన్ చూస్తున్నాం, విపరీతంగా చూస్తున్నాం, ఇవన్నీ దానివల్ల వచ్చేస్తున్నాయి. భావోద్వేగాల్లో ఒక మనిషి ఉదయం లేస్తే సాయంత్రం వరకు సంసారంలో మీ హస్బెండ్తో, మీ పిల్లలతో మీరు ఎక్కువ ఉద్వేగానికి లోనయ్యే సిచ్యువేషన్స్ ఎన్ని ఉంటాయి, గట్టిగా ఉంటాయి. కూరలో ఉప్పు ఎక్కువైందని గట్టిగా అరిచేయడమ్మా, అప్పుడు ఒకసారి వస్తుంది, కొంచెం నిమ్మకాయ పిండుకుంటే సరిపోద్ది కదా అని సరిపెట్టుకోకు జరుగుతుంది. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సెల్ ఫోన్స్లో రకరకాల ఈవెంట్స్ చూస్తున్నాం.
గట్టిగా స్ట్రెస్ ఫీల్ అవుతాము. ఒకటో రెండో ఉంటాయి, భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య ఒకటో రెండో ఉంటాయి. కానీ ఈ రోజుకి ఒక 7, 8, 10, 15 ఇవి చూస్తున్నాం. ఇవి మనసు మీద ప్రభావాన్ని చూపించేసి నెమ్మదిగా 2-3 రోజుల తర్వాత ఈ ప్రభావం మనసు మీద పడి బలహీనపడిపోతూ ఉంటుంది. అందుకని కళ్ళని విశ్రాంతికి ఎక్కువసేపు ఉంచాలి, కళ్ళు మూసుకుని ఉండాలి, చల్లటి తడిబట్టలు కంటి మీద వేసుకోవాలి. అలాగే శబ్దాలు ఎక్కువ వినపడకుండా చెవులను క్లోజ్ చేయాలి. దీనికి అంటే ఈ బద్ధకానికి ప్రధానంగా బూడిద గుమ్మడికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బ్రెయిన్ ఫాగుల్ని క్లియర్ చేస్తుంది. అలాగే మనం చెవులు అన్నాం కదా, వంకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నీరసం, నిస్సత్తువ, ఏ పని చేయలేకపోవడం, కదలేకపోవడం, ఇంకా అద్భుతంగా వంకాయ చాలా బాగా పనిచేస్తుంది. రోగం తెలియదు, ఎందుకు బాధపడుతున్నాం కూడా తెలియదు, దానికి నిమ్మకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అసలు డయాగ్నోసిస్లో దొరకదు కూడా. శుభ్రంగా 2 నిమ్మకాయలని రసం పిండేసి చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ కొట్టేసి వడకట్టేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసుకుని తాగేస్తే మీ నీరసం ఇలా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే శక్తిని ఇచ్చేస్తుంది. వంకాయ బూడిద గుమ్మడికాయ కలిపి జ్యూస్ చేసుకుని కూడా తాగేయచ్చు. వంకాయ బూడిద గుమ్మడికాయ 2 కలిపి తాగొచ్చు. బూడిద గుమ్మడికాయ వంకాయ అనేది చాలా అద్భుతమైనటువంటి రెసిపీ. ఇలా తీసుకోవచ్చు, జ్యూస్లా తీసుకోవచ్చు, ఇన్స్టెంట్ కానీ మీకు అద్భుతమైనటువంటి పరిష్కారాలు ఇస్తుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ గురువుగారు. సో జనరల్గా నీరసం, నిస్సత్వం అంటే మనం స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల వస్తాయని చెప్పారు. కారణం అంటే వేరే అనారోగ్య సమస్యలు లేవు, నీరసం నిస్సత్తుగా ఉన్నారు, పని చేయలేకపోతున్నారు అంటే ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం ఒకటి, 24 గంటలు ఫోన్లు చూస్తూ ఉండడము, వాటిని స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఒకటి. సో దానికోసం చక్కటి పరిష్కారాలు చెప్పారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి, వెజిటబుల్ జ్యూసెస్ దానికి ఉన్నాయి, డియో డైట్ అనేది ఉందని చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. సూర్యోస్మితల్లి.